మరి ఆయనకు అలవాటు ఉందేమో, మరి ఇవన్నీ పాత జ్ఞాపకాలు ఉన్నాయేమో, పద్మాలయ స్టూడియోస్ ఇవన్నీ, మరి అందుకోసం మాట్లాడుతుండేమో. నీకు తెలుసు విషయం. ఓకే, మీరు ఎవరైనా చెప్తారు. అంటే అంటే ఇది ఇది బరి తెగించడం. ఓకే, అంటే ఒక పర్సన్ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండి 7,000 కోట్లు పంచుకున్నాడు అంటే ఇది షేమ్లెస్ ఆఫ్ హిమ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, ఆ 7,000 కోట్లు ఎవరికి ఇచ్చినామో, ఏ రైతులకి ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చినామో, R&Rకి ఏమి ఇచ్చినామో, ఎవరికి ఇచ్చినామో మేము లిస్ట్ ఇస్తాం. మీరు పోయి అడిగిన వాళ్ళకి పైసలు వచ్చినా లేవా? మరి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ చేసుకునేమో, మేము అట్లా చేస్తలేము. నేను చెప్తా నీకు, ఈరోజు అంటే నిజంగా వాళ్ళు ఇరిగేషన్ మాట్లాడినప్పుడు ఏదో అసలు మాకున్నంత నాలెడ్జ్ లేదనో, లేకపోతే మేమేదో అద్భుతాలు సృష్టించినమో అనే టైపు బాడీ లాంగ్వేజ్ అట్లుంటుంది. మీరు చూడండి, అసలు ఏం చేసినండి తెలంగాణ వాళ్ళు, ఏం చేసినని అడుగుతున్నా. ఇరిగేషన్ లో మీరు ₹1 పని, 1 ఎకరం పని ఎక్కడ చేసిండ్రా? ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఖతం పెట్టించిండ్రు. కృష్ణా గోదావరి వాటర్స్ లో వాళ్ళు చేసినంత నష్టం ఇంకోరు చేయలేదు. నేను ఒక నిమిషం అంటే అసలు ఇంటర్ స్టేట్ ఇష్యూస్ లో, రివర్ వాటర్ షేరింగ్ ఇష్యూస్ లో, వాటర్ అలొకేషన్ విషయంలో, ప్రాజెక్ట్ విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడపడంలో కూడా అన్నిటి వైఫల్యం చెంది వాళ్ళు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరూ అసలు ఓహో అనుకుంటారు. వాళ్ళు మాట్లాడితే అసలు వీళ్ళు ఏదో పైన దిగొచ్చిన అనుకుంటారు వాళ్ళు.